జరిగిన నష్టం, రాష్ట్రం ఎదురు చూస్తున్న సహాయం, వీటి అన్నిటి మీద ఫైనాన్స్ మినిస్టర్ గారికి సహాయం చేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. సావధానంగా ఆయన విన్నారు. తప్పకుండా మంచి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇచ్చిన కాపీ కూడా మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తున్నాం. ప్లీజ్ గో త్రూ దట్ రిపోర్ట్. 450 కోట్లే కేంద్రం ఇంకా ఇవ్వాల్సి ఉంది. దాని గురించి అడిగామమ్మా, మీరు చెప్పింది కూడా డిస్కషన్లో వచ్చింది. అంతా కూడా సాయం చేస్తాము, అన్నీ కూడా ఇంకా రిపోర్ట్స్ ఇంకా తయారవుతున్నాయి. ఇంకా రిపోర్ట్స్ అన్నీ మా దగ్గరికి పూర్తిగా రాలేదు, తయారవుతున్నాయని చెప్పారు. సావధానంగా విన్నారు. విని ఖచ్చితంగా మంచి చేస్తాము అని చెప్పడం. ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది, మేము అంచనాలు పంపించామంటున్నారు కదా, మీరు రావాల్సిన అవసరం అవును. ప్రధాన ప్రతిపక్షంగా వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే నీకేమైనా అభ్యంతరమా? నీకేమన్నా అభ్యంతరంగా ఏమన్నా ఉన్నట్టుగా? ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి దాని గురించి డిస్కషన్ జరగలేదమ్మా. జరిగిన డిస్కషన్ అంతా కూడా హుదూద్ మీదనే జరుగుతూ ఉంది. దాని గురించి డిస్కషన్ కూడా జరగలేదు. ప్రభుత్వం విఫలమైందని రాజకీయాలకు అతీతంగా కేంద్ర సాయం రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మీరు మీ బాధ్యతగా వివరించారా, లేకపోతే అసలు ప్రజలకి? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నది ఇప్పుడుగా చెప్పింది. 10 రోజుల పాటు తిరిగి ప్రతి ఊరు తిరుగుతూ ప్రతిరోజు ఆ ఊర్లలో మాట్లాడుతూ ప్రభుత్వం ఆ గ్రామాలకు వచ్చి ఏం చేసింది అని అందరికీ చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ చెప్పుకుంటూనే వచ్చాం. సో ప్రభుత్వము హుదూద్ తుఫాన్లో పూర్తిగా విఫలమైంది అన్నది నేను తిరిగిన, నాతో పాటు మీరు కూడా మీ టీవీ ఛానల్లో ఎరకల అడిగితే నాతో పాటు తిరిగి నా క్లిప్పింగ్స్ చూస్తే చాలు. నేను వెళ్ళి నా గ్రామాలకు మీరు కూడా వెళ్ళి ప్రజలు ఏం చెప్పారు అన్నది ప్రజలతోనే చెప్పించాం. ప్రజలే ఏం జరిగింది అని చెప్పారు. సహాయం అసలు అందని పరిస్థితి ఏమిటి అని కూడా చెప్పారు. కనీసం 25 కేజీలు బియ్యం అట్ట వాళ్ళు ఇచ్చేది. ఆ 25 కేజీలు మామూలుగా నెల రేషన్ షాప్లో రూపాయికి ఇస్తారు. ఈయనేమో కరువు వచ్చిందని, ఈయనేమో తుఫాన్ వచ్చిందని ఆ 25 కేజీలు మాత్రం ఫ్రీగా నేను ఇచ్చేస్తున్నాను అంటే 25 రూపాయలు. అది కూడా అన్ని గ్రామాలలో ఇవ్వలేదు. అది కూడా అందరికీ అందలేదు సహాయం. అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి. గ్రామస్తులే చెప్తా ఉన్నప్పుడు రికార్డింగ్ చూపించి మరీ మీ అందరికీ కూడా వినిపించడం జరిగింది. ఆ 10 రోజులు నాతో పాటు మీరు కూడా ఫాలో అయ్యింది. తెలుగు ఛానల్ అయితే అన్ని ఫాలో అయ్యాయి కాబట్టి ఆ రికార్డింగ్లు చూస్తే చాలు. ప్రజలు చెప్పిన సమాధానాలే అందరికీ చెప్పారు. సో ప్రభుత్వం అన్నది పూర్తిగా ఫెయిల్ అవుంది అన్నది రిపీటెడ్గా కూడా చెప్తా వచ్చినాం. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఏ రకంగా నమ్మి రైతులు రుణాలు కట్టకుండా ఉన్నందుకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి ఏ రకంగా ఉంది. ఏ రకంగా 25 కేజీలు బియ్యం మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్న పరిస్థితి. ఆ 25 కేజీలు కూడా రూపాయి కిలో బియ్యం కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఈని పరిస్థితి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావడమే కాకుండా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకెళ్ళారు. డీటెయిల్గా ఆ నోటు కూడా రాస్తున్నాం. ఆ డీటెయిల్గా ఆ నోటు కూడా మీకు కూడా సర్క్యులేషన్ అడిగినాం. ఆ నోటు కూడా క్లియర్గా ఉంది. ఆ నోట్లో కూడా పాయింట్ కూడా మెన్షన్ చేస్తుంది. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా మీరు కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం జరిగింది విభజన వల్ల. ఇది ఈ డిస్కషన్ తుఫాన్ మీదనే కాన్సన్ట్రేట్ అయింది. ఇంతకు ముందే కూడా ఎప్పుడో కూడా చెప్పడం జరిగింది. కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రత్యేక హోదా గురించి యాక్ట్లో ఉంది. ఇంతకు ముందే ఒకసారి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయనకే రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి కూడా ఇంతకు ముందే ఇవ్వలేదు. థ్యాంక్ యూ.